హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని కుర్తీస్ అయితే చూపిస్తానండి ఇవాళ వీడియోలోని. ఇవన్నీ కూడా నేను ఓజస్విత అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. యూజువలీ ఈ బ్రాండ్ ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, సో కొంచెం ప్రైస్ అయితే హైయర్ సైడ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అమెజాన్లో సేల్ అయితే రన్ అవుతుంది, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అని చెప్పి. ఈ సేల్లో ఏంటంటే మనకి 50 to 80% వరకు ఆఫ్ అయితే వస్తున్నాయి ప్రొడక్ట్స్ పైన. అదే కాకుండా 1400+ బ్రాండ్స్ పైన ఈ సేల్ అయితే రన్ అవుతుంది. 4 lakh+ ప్రొడక్ట్స్ అయితే సేమ్ డే డెలివరీ అవుతాయి మనకి. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరికాయండి ఇవాళ వీడియోలో చూపించేవన్నీ కూడా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, ప్రింట్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆఫ్టర్ వాష్ కూడా చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్వి. మన వీడియోస్లో అయితే చాలా పోస్ట్ చేశాను ఈ బ్రాండ్ పైన. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ కానీ నచ్చి ఇంకా ఏదైనా చెక్ చేయాలనుకుంటే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఈ బ్రాండ్ పైన, ఒక్కసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు అన్నీ కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మంచి పీచ్ కలర్ అయితే వచ్చింది, కనకాంబరం కలర్లో అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఏంటంటే మనకి అనార్కలి స్టైల్ అయితే వచ్చింది. ఇట్లా అంగరకా స్టైల్లో మనకి అనార్కలి స్టైల్ అయితే వచ్చింది. ఫుల్ ఫ్లేర్ అయితే వచ్చింది కుర్తీది. ఫుల్ ఫ్లేర్ వచ్చి మంచి అనార్కలి స్టైల్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఉండింది. లైట్గా మిక్స్ అయితే ఉండింది, బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉండిందండి, చాలా బాగుండింది. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ సర్కిల్ లాగా వచ్చి, ఈ సర్కిల్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లైక్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చి దానిపైన అంతా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా సెపరేట్ చేస్తూ మనకి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ డీటెయిలింగ్ కూడా చాలా బాగుండిందండి. అంటే మోనోటోనస్గా సింపుల్గా ఉన్న ఈ ఫ్రాక్ పైన ఇలా ఎంబ్రాయిడరీ చేసి ఈ ప్యాచ్ పెట్టడం వల్ల లుక్ అయితే చాలా బాగుండింది. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ దగ్గర అంతా మనకి ఇట్లాగా గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా మనకి ఇట్లాగా అంగరకా స్టైల్లో సైడ్కి ఇట్లా వచ్చి, అండ్ ఇక్కడ టాజల్స్ వచ్చాయి. అంటే మరీ పైనుంచి అయితే రాలేదు, ఈ ప్యాచ్ దగ్గర నుంచి మనకి ఇట్లాగా లైన్ లాగా వచ్చి కింద కూడా మనకి ఇట్లాగంతా గోటపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది అంగరకా స్టైల్లో. యాక్చువల్లీ అంగరకా స్టైల్ అంటే లేయర్డ్ లాగా వస్తుంది, బట్ ఇది లేయర్ రాకుండా ఇట్లా ఫుల్గా అయితే మనకి వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుండింది, మంచి నీట్గా స్టైలిష్గా ఉండింది. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎక్కువ లైక్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ కుర్తీ అయితేని. పక్కన వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్గా టాజిల్స్ అయితే వచ్చాయి. కావాలంటే ఇక్కడ టై చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే అరౌండ్ ద వేస్ కూడా టై చేసుకోవచ్చు ఫిట్టెడ్ లుక్ రావడానికి. కొంచెం ఆ గ్లాస్ బాడీ షేప్ కానీ పియర్ బాడీ షేప్ కానీ ఉంటే వేస్ దగ్గర ఫిట్టెడ్గా కనబడితే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా 3/4 స్లీవ్స్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అయితే ఏమనిపించలేదండి ఇదైతే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మనకి ఇది ఏంటంటే రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. ఇట్లా రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి సింపుల్ అనార్కలి అయితే వస్తుంది. ఇట్లా ఫ్రాక్ పార్ట్ అండ్ యోక్ పార్ట్ సెపరేట్గా వస్తుంది. మనకి యోక్ పార్ట్ పైన ఇట్లాగా ప్యానెలింగ్ లాగా వచ్చి, ప్యానెలింగ్లో మొత్తం మనకంతా కూడా ఇలాగా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లా సింపుల్గా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ పక్కన ఇక్కడ ఇలా మనకి పైపింగ్ లాగా అయితే చేశారు. నెక్ చుట్టూ పైపింగ్ లాగా వచ్చింది. అండ్ హై నెక్ లాగా వచ్చిందండి. ఇట్లా హై నెక్ లాగా వచ్చి ఇక్కడ స్లిట్ అయితే వచ్చింది. హై నెక్ వచ్చి ఇక్కడ ప్యానెలింగ్ లాగా వచ్చి ఇట్లా మనకి ఫాయర్ ప్రింట్ వచ్చింది. అండ్ కింద మనకి కలీజ్ లాగా వచ్చి ఆల్టర్నేటివ్ కలీజ్లో మనకి ఇట్లాగా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్గా స్టైలిష్గా ఉందండి. వెరీ సింపుల్, ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటైన్ కూడా. రేయాన్ ఫ్యాబ్రిక్స్ ఆర్ యూజువలీ వెరీ ఈజీ టు మెయింటైన్ అండి. ఏదన్నా మీరు లెగ్గిన్ మీద కానీ ఆర్ లేకపోతే ఏదైనా ప్లాజో ప్యాంట్ మీద పేరప్ చేసుకుంటే రెగ్యులర్ యూసేజ్కి చాలా బాగుంటుంది. సింపుల్గా స్ట్రైట్ కట్లా కాకుండా ఇట్లాగా అనార్కలి వేసుకున్నట్టు ఉంటుంది. ఈజీ టు క్యారీలా కూడా అనిపిస్తుంది మనకి ఇదైతేని. ఏదన్నా దుప్పట, టాప్ అండ్ దుప్పట లైక్ బాటమ్ అండ్ దుప్పటతో కూడా పేరప్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా లెగ్గిన్ మీద కానీ ప్లాజో మీద కానీ ఇది ఈజీగా అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇట్లా ఫాయర్ ప్రింట్ మనకి గోల్డ్ కలర్లో వచ్చింది కాబట్టి, అండ్ మెరూన్ కలర్కి గోల్డ్ కలర్ చాలా బాగా కాంట్రాస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి షిమ్మర్ది ఏదైనా ప్లాజో ప్యాంట్ కానీ లెగిన్ కానీ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇట్లా గోల్డ్ కలర్ షేడ్లో షిమ్మర్ స్టైల్లో వచ్చేది. సో ఇట్లా సింపుల్గా అనార్కలి అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదండి, నాకైతే ట్రాన్స్పరెంట్ అనిపించలేదు. ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇది.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఈ వీడియోలో ఇది ఒకటే 2 పీస్ సెట్ లాగా వచ్చిందండి మనకి. ఇట్లా 2 పీస్ సెట్ లాగా టాప్ అండ్ బాటమ్. అండ్ టాప్ కూడా వచ్చేసి మనకి షార్ట్ లెంత్ అయితే వచ్చింది. మిడ్ థై లెంత్కి అయితే వస్తుందండి. థైకి మధ్యలోకి వస్తుంది. మిడ్ థై లెంత్ అయితే వచ్చింది. ఇట్లాంటి వాటిని స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే సింపుల్గా మనకి ఇలా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. నాకు ఈ ప్రింట్ అయితే చాలా నచ్చింది. భలే అనిపించిందండి ఈ ప్రింట్ అయితేని. లైక్ ఇట్లా కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ నాకైతే చాలా నచ్చింది దీనిపైన. ఇది ఏంటంటే కొంచెం మోర్ ఆఫ్ లైక్ క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. దీనిపైన అంతా ఇట్లా సింపుల్గా మొత్తం అంతా ప్రింట్ అయితే వచ్చింది. హై కాలర్ లాగా వచ్చి మనకి ఇక్కడ ఇలా కట్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి కింద వరకు బటన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సెంటర్లో మొత్తం అంతా కూడా కింద వరకు బటన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా షో బటన్స్, ఏది ఓపెన్ అవ్వదు. ఇలా సెంటర్లో మనకి స్లిట్ లాగా వచ్చింది. అండ్ సైడ్ కూడా స్లిట్స్ అయితే వచ్చాయి. దీని స్లీవ్స్ కూడా డిఫరెంట్ వచ్చాయి. లాంగ్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ ఇలా బలూన్ స్లీవ్స్ లాగా మనకి ఇక్కడ ఇలాగా లైక్ బుట్ట చేతుల్లాగా లాంగ్ బెలూన్ స్లీవ్స్ లాగా అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా లైక్ ఇలా ప్లీట్స్ లాగా అయితే వచ్చి స్లీవ్స్ అయితే వచ్చింది. బాగుందండి. ఇలా ఫుల్ లెంత్ స్లీవ్స్ లాగా వచ్చి నాకైతే కొంచెం స్లీవ్స్ లూజ్ అయింది, సో పైకి అయితే పెట్టుకున్నాను. అండ్ ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉన్నా సరే కూడా ఇట్లాంటి కొంచెం లాంగ్ స్లీవ్స్ తీసుకున్నప్పుడు పైకి పెట్టుకుంటే స్టైలిష్గానే ఉంటుంది అండ్ ఎలాంగేటెడ్ లుక్ క్రియేట్ అవుతుందండి. ఫుల్ స్లీవ్స్ ఫుల్లీ కవర్డ్ క్లోత్స్ వేసుకుంటే కొంచెం షార్ట్గా ఉన్నట్టయితే కనబడతారు. సో ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉండి ఇట్లాంటి ఫుల్ స్లీవ్స్ తీసుకుని హై కాలర్ వస్తే స్లీవ్స్ పైకి పెట్టుకోండి. సో దట్ లుక్ కూడా స్టైలిష్గా ఉన్నట్టు ఉంటుంది అండ్ మీరు కొంచెం టాల్గా ఉన్నట్టు కూడా కనబడతారు. సో ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీనిపైన మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది బేజ్ కలర్లోని. ఇది వేరే టాప్స్ పైన అది పేరప్ చేసుకున్న చాలా బాగుంటుందండి. మంచి లెనిన్ స్టైల్లో థిక్గా ఇట్లా మనకి బేజ్ కలర్లో బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి బోత్ ద సైడ్స్ పాకెట్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. ప్యాంట్ అయితే చాలా బాగుందండి. లుక్ అదంతా కూడా చాలా బాగుంది. ఇదే టాప్ మీద కాకుండా వేరే వాటి మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా ఇందాక మెరూన్ స్టైల్లో లాగా మనకి ఇలా అనార్కలి లాగా వచ్చింది. కొంచెం నైరా కట్ స్టైల్లో వచ్చిందండి ఇదైతేని. ఈ నైరా కట్స్ ఏంటంటే ప్లాజో ప్యాంట్స్ మీద లేకపోతే స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకైతేని. పర్సనల్గా నాకు చాలా ఇష్టము ఇట్లా ప్లాజోస్ మీద కానీ స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద పేరప్ చేయడం. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా సింపుల్గా ప్యానలింగ్ లాగా వస్తుంది. ప్యానలింగ్ పైన అంతా ఫ్లోర్ లైక్ ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్ అండి, యూ షేప్ నెక్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ సెంటర్లో ఇట్లాగా చిన్న డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలా పైపింగ్ అయితే చేశారు మధ్యలోని. పైపింగ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలాగా 2 బార్డర్స్ అయితే వచ్చాయి. సెంటర్లో గ్యాప్ వచ్చి ఇది కూడా ఫాయర్ ప్రింట్ వచ్చింది. యూజువలీ వాష్ చేస్తే ఫాయర్ ప్రింట్స్ అయితే అసలు పోవండి. ఏ బ్రాండ్ అయినా ఏదైనా సరే కూడా యూజువలీ ఫాయర్ ప్రింట్స్ అయితే పోవు అసలు మనకి. అండ్ ఈ సెంటర్లో మనకి ఇక్కడ ప్యానలింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడంతా కూడా నీట్గా ఇలాగా ప్లీట్స్ లాగా వచ్చింది. అండ్ సైడ్న మనకి స్లిట్ అయితే వచ్చింది. స్లిట్ కిందకే వచ్చిందండి, మనకి ఏమి కనపడదు. పక్కన వేస్ట్ కానీ హిప్ కానీ ఏం కనపడదు. మనకి కింద వరకు వచ్చేసింది మనకి స్లిట్ అయితేని. లైక్ ఆల్మోస్ట్ మన థై రీజన్ వరకు అయితే వస్తుంది. ఇది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఏదైనా ప్లాజో ప్యాంట్స్ మీద కానీ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి లుక్ అయితే వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లాంటి నైరా కట్స్ అట్లాంటి డిఫరెంట్ స్టైల్ బాటమ్స్తో పేరప్ చేస్తే లెగిన్ కూడా బాగుంటుంది. బట్ ఐ వుడ్ ప్రిఫర్ ప్లాజో ప్యాంట్ లేకపోతే స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇది కూడా మనకి కొంచెం లైక్ క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. బాగానే ఉండిందండి క్వాలిటీ. ఈ ప్రైస్కి నాకు వర్త్ అనిపించింది. వేసుకుంటే లుక్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ప్రింట్ చాలా నచ్చిందండి నాకు. ఇది డైలీ వేర్కి సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ క్యాజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునేటప్పుడు ఏంటంటే ఏదైనా బేజ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా సింపుల్గా క్యాజువల్గా ఉంటుంది. ఆఫీస్కి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్తో పేరప్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు లో హెవీ బాడీ కానీ ఉంటే లెగ్గిన్స్ కన్నా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. జనరలీ స్ట్రైట్ కట్ టాప్స్ మీద హెవీ లో బాడీ ఉండేవాళ్ళు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ప్రిఫర్ చేయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి పాలిష్ లుక్ వస్తుంది. అండ్ బ్యాలెన్స్డ్గా లుక్ అయితే క్రియేట్ అయ్యి కొంచెం లుక్ నీట్గా స్ట్రీక్గా అయితే అనిపిస్తుంది. సో ఇట్లా మనకి సింపుల్గా వీ షేప్ నెక్ వచ్చి ఇట్లా పెద్దగా మంచి ఈ కలర్ చాలా బాగుందండి. ఎల్లో కలర్ పైన దీనిపైన మొత్తం మనకి ఇట్లాగా వైట్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. నాట్ ఎగ్జాక్ట్లీ వైట్, కొంచెం బేజ్ షేడ్లో అయితే మనకి దీనిపైన పెద్దగా ప్రింట్ అయితే వచ్చిందండి. ప్రింట్ కూడా చాలా బాగుంది. కలర్ చాలా బాగుందండి టాప్ది. ఇది కూడా మనకి కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, సమ్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ ఓజస్విత. డైలీ వేర్కి చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ రాలేదు, అంత ట్రాన్స్పరెంట్గా అయితే నాకు ఏమనిపించలేదండి. స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద వేసుకుని పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ టాప్ది. సో గైస్
చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.